హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. మడత చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న బాల్స్ లాగా యాడ్ చేసేసుకొని, కొంచెం పొడి ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని, ఈ బాల్స్‌ని దానిపైన పెట్టేసి, పూరి ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసి, కొంచెం అంత ఆయిల్‌ని అప్లై చేసేసి, డబుల్ ఫోల్డ్ చేసేసి, ఈ డబుల్ ఫోల్డ్ మీద నుంచి ప్రెస్ చేసేసి, కొంచెం ఆయిల్‌ని అప్లై చేసేసి, ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్ని చపాతీలను ఇదే విధంగా పూరిలాగా చేసేసి, ఆయిల్‌ని అప్లై చేసేసి, డబుల్ ఫోల్డ్ చేసేసి, ఆయిల్‌ని అప్లై చేసేసి, మళ్ళీ మనం 4 ఫోల్డ్ యాడ్ చేసి చపాతీలాగా చేసుకొని, ప్యాన్‌పై అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని చపాతీలను ఇదే విధంగా కాల్చుకుంటే మనకైతే మడత చపాతీ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఈ చపాతీలు 2 రోజులు ఉన్నా కానీ దూదిలాగా చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా ఉంటాయండి. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో, చాలా బాగా వచ్చింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ చపాతీలోకి కాంబినేషన్‌గా నేనైతే ఆలు కర్రీ చేశానండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్